ప్రస్తుతం భారీ మోసాలు కనిపిస్తున్న రియల్ ఎస్టేట్లో ఫ్రీ లాంచల్ ఆఫర్ల పేరుతో భారీ మోసం ఒకటి బయటపడింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులంతా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వరుసగా ఎంతమంది సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే మధ్యతరగతి ప్రజల ఆశలని క్యాష్ చేసుకుంటూ వాళ్ళు ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతమంది మోసపోయారు, అసలు పోలీసులు ఏమైనా అస్యూరెన్స్ ఇస్తున్నారా? ప్రస్తుతం ఎండి ఏం చెప్తున్నాడు? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా బాధితులు పూర్తి స్థాయిలో ఆ యొక్క ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే క్యూలు కడుతున్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 60 నుండి 70 మంది దాకా కూడా ఈ యొక్క బాధితులు ఉండే అవకాశాలు ఉన్నట్లనే అయితే తెలుస్తోంది. అయితే అంతేకాకుండా వీరి నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపుగా 40 లక్షల నుండి 70 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో దాదాపుగా 70 కోట్ల రూపాయలు కూడా ఉండే అవకాశాలు, అంటే అమౌంట్ పూర్తి స్థాయిలో వారి దగ్గర నుండి తీసుకున్న అమౌంట్ 70 కోట్ల రూపాయలు ఉండే అవకాశాలు ఉన్నట్లుగానే తెలుస్తుంది. కేవలం ఈ యొక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 30 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసినట్లుగా బాధితులు వాపోతున్న పరిస్థితి. తమకు తక్కువ రేట్లో ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి ఆ తర్వాత డబ్బులు చేతికి అందిన తర్వాత కొన్ని సాంకేతిక పరిస్థితుల వల్లనే కొంతవరకు ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయని, పర్మిషన్స్ కొంతవరకు ఆలస్యం చేస్తున్నారని, ఇతరత్ర కొన్ని సాకులు చెప్తూ ఆ యొక్క ప్రాజెక్టులను లేట్ చేయడంతో తమకు డౌట్ వచ్చి ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే అసలు ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి వివరాలు కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానం లేవు. ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏదైతే ఈ కంపెనీ ఉందో దానిలో రిజిస్ట్రేషన్ లేదు, అసలు ఎలాంటి వివరాలు కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఆ యొక్క యాజమాన్యం వారితో నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం కావచ్చు, వారి ఫోన్లను ఆపు చేయడం కావచ్చు, వారికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పరారైన పరిస్థితులు అక్కడ ఉండడంతో ఒక్కసారిగా బాధితులంతా కూడా గొల్లుమన్న పరిస్థితి కనిపించింది. దాంతోనే ఈ యొక్క పోలీసులను ఆశ్రయించిన వెంటనే ఈ యొక్క పోలీస్ అధికారులు కూడా కంపెనీ ఎండి అయిన ఈ యొక్క శ్రీకాంత్ రెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం శ్రీకాంత్ రెడ్డినే కాకుండా ఆ కంపెనీలో ఇప్పటి వరకు తమకు ఈ ప్రాజెక్టును అంటకట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఎంప్లాయీస్గా కావచ్చు, ఆ సీఈఓ కావచ్చు, ఇతరత్ర విభాగాల్లో పనిచేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే బాధితులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తమలాగా ఎవరు మోసపోకుండా ఉండాలి, అంతేకాకుండా ఇట్లాంటి ప్రాజెక్టులు బయటకు తీసుకువచ్చే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటిపైన కూడా ప్రభుత్వం తప్పకుండా నిఘా వేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఈ యొక్క తక్కువ రేటుకు ఫ్లాట్స్ వస్తున్నాయి అంటే నమ్మి తమలాగా మోసపోకండి అంటూ కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీరికి ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వేరే పేరుతోటి కంపెనీస్ ఉన్నట్లుగానైతే అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారి ఫోన్లను కావచ్చు, ల్యాప్టాప్లను కావచ్చు సీజ్ చేయడం, అదేవిధంగా వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇప్పటికే కూపిలాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎవరైనా బడా నేతలు ఉన్నారా, వారి సహకారంతోనే ఈ యొక్క కేసు ముందుకు వెళ్ళిందా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తామంటూ పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ ఇటు బాధితులు మాత్రం త్వరలోనే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, అంతేకాకుండా తమలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, వీలుంటే తమ డబ్బులను తమకు రిటర్న్ ఇప్పించాలి, పైసా కూడబెట్టుకొని ఆ యొక్క ఫ్లాట్లకు మేము డబ్బులు కట్టాము, మా రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి అందులో, అంతేకాకుండా మా కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు, ఎందుకంటే ఈ యొక్క ఇల్లు ఉంటే తమ కూతురు ఇంకా బాగా బతుకుతుంది, తమ కొడుకు బాగా బతుకుతాడు అనే ఉద్దేశంతో పైసా దాచుకొని ఇంత అమౌంట్ మేము వారికి ఇవ్వడం జరిగింది, ఇట్లాంటి చర్యలు చేపట్టడం కరెక్ట్ కాదంటూ కూడా వాపోతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.